ఈరోజు కీలక సమావేశం జరిగినది. ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సీనియర్ సమావేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన ఖరారయ్యింది. వచ్చే నెల 6వ తారీఖున వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. నాతోటి ఈ మీడియా సమావేశంలో మరి ఆ రైతు సంఘర్షణ సభ గురించి ఆర్గనైజేషన్ కీలక పాత్రలు పోషిస్తున్న సోదరి గౌరవ ఎమ్మెల్యే సీతక్క గారు, అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆ ప్రాంతం నుంచి సీనియర్ నాయకులు వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా మీకు వివరిస్తారు. ముఖ్యంగా మీ ద్వారా చెప్పేది, ప్రతి కాంగ్రెస్ శ్రేణులకి గతంలో ఈ నెలాఖరుకు అనుకున్నాం, మళ్ళీ రంజాన్ పండుగ కూడా ఉండే, అది 3వ తారీఖున పండుగ అయిపోతుంది. కాబట్టి తర్వాత క్రమంలో ఆఖరిగా ఇప్పుడు ఫైనల్గా రాహుల్ గాంధీ గారి యొక్క సభ మే 6న 4 గంటల ప్రాంతంలో వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరగబోతుంది. ఇది రైతు సమస్యలపైన, రైతులను నట్టేట ముంచుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క రైతు వ్యతిరేక విధానాలకి, రైతులు నమ్మించి దగా చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర ప్రభుత్వం యొక్క ధాన్య సేకరణే కావచ్చు, ఇంకా అన్ని విధాల విత్తనాలలో కానీ ఇంకన్నిట్లో కూడా రైతులను మోసం చేస్తున్న క్రమంలో జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను అన్యాయం చేస్తున్న క్రమంలో వ్యవసాయాన్ని కూడా పారిశ్రామికవేత్తలకి, ప్రైవేట్ రంగానికి దారదత్తం చేస్తున్న క్రమంలో రైతుల పక్షాన ఈ సభ జరగబోతున్నది. రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన కంటిన్యూగా పోరాటం చేస్తూ ఉన్నారు. 7th రోజు 2 డేస్ పర్యటన, 6వ తారీఖున పబ్లిక్ ర్యాలీ రైతు సంఘర్షణ సభ, 7వ తారీఖున హైదరాబాద్లో కార్యక్రమాలు ఉంటాయి. వాటి వివరాలు తర్వాత వివరిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.